ఆలంపూర్ సూర్యనారాయణ స్వామి ఆలయ సమీపంలోని సాయిబాబా మందిరంలో దత్త జయంతి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, గోమాత పూజ, మహాన్యాస రుద్రాభిషేకం, దత్తాత్రేయ అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. తదనంతరం ఆలయంలో దాతల సహకారంతో వేణయ్య గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్శించుకున్న తర్వాత వారు తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అర్చక స్వాములు మాట్లాడుతూ, ఆలంపూర్ పట్టణంలో బ్రాహ్మణగిరిలో దత్తాత్రేయ స్వామి దేవస్థానం నందు సాయిబాబా దేవస్థానం విశేషంగా దత్త జయంతి సందర్భంగా విశేషంగా గణపతి పూజ, గోమాత పూజ, మహాన్యాస రుద్రాభిషేకము, దత్తాత్రేయ స్వామి అభిషేకము, కుంకుమార్చనలు, ధూపద నైవేద్యాలు దాతల సహకారంతో విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి మీద భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ విశేషంగా చాలామంది భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని విశేషంగా అందరూ అన్నదానం చేసి వెళ్ళిపోయారు. అందరూ బాగుండాలని చెప్పి లోట సమస్య కూడా బాగుంటుంది సంకలం అని చెప్పేసి అందరూ బాగుండాలి, లోకం అందరూ వివాహాలు, సంతానాలు, ఆరోగ్యాలు, విద్య, ఉద్యోగాలు అందరూ రావాలి, తెలంగాణ రాష్ట్రం అందరూ బాగుండాలని చెప్పేసి విషయం సంకలం చెప్పేసి దత్తాత్రేయ స్వామి మీద విషయం చేశాను. ఓం స్వస్తి, ఓం శాంతి శాంతి శాంతి. గణపతి పూజ, పంచామృత అభిషేకం, సాయిబాబా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, పండరకాల అభిషేకం, దత్తాత్రేయ స్వామి పంచామృత అభిషేకం, విశేష దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామావళి, సాయిబాబా విశేష అష్టోత్తర శతనామావళి, ధూపదీప మహానైవేద్యం సమర్పయామి. ప్రదర్శన చేయండి. విశేష పథకంలో గోమాత పూజ చేసి బాబా దూరం కేసు అత్తాయి సార్.